పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈ స్కూల్ సిబ్బంది, హెచ్ఎం, ఎంఈఓ గారు, అదేవిధంగా విచ్చేసినటువంటి చిన్నారులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. నేడు గౌరవ మంత్రివర్గ చేతుల మీదుగా సైకిళ్లు అందుకుంటున్నటువంటి చిన్నారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అన్ని స్కూళ్లలో ఎక్కడా కూడా ఆడపిల్లలకి స్కూలు దూరం అవ్వడం వల్ల వారు విద్య చదువు మానేయకూడదన్న ఉద్దేశంతో మనము అన్ని హై స్కూళ్లలో గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మనం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్లలో కూడా మనకు తెలిసింది ఏంటంటే స్కూలు దూరం అవడం వల్ల ఆడపిల్లలు 6-7 తరగతి దాటితే దూరం వల్ల పంపించడానికి జనరల్ గా సుముఖత చూపించరు. తద్వారా డ్రాప్ అవుట్స్ కూడా మనకి 8th నుంచి ఎక్కువ అవుతా మనం చూస్తూ ఉంటాం. ఈ సైకిల్ ఇవ్వడం కూడా మీరు విద్య దూరం అవ్వకూడదు, మీరు ఎక్కడున్నా ఏ విలేజ్ నుంచి వస్తున్నా కానీ మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి మంచి విద్య మీకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉండాలన్న ఉద్దేశంతోనే మనము ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ నా యొక్క విజ్ఞప్తి, మీరు ఈ సైకిల్ అనేది ఇది ఇప్పుడు వన్ టైం కాదు, ఇది లైఫ్ లాంగ్ బెనిఫిట్. మీరు ఇది 8th, 9th, 10th తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ కూడా చదవడానికి కూడా ఈ సైకిల్ మీరు ఎక్కడ ఉన్నా కాలేజీ కానివ్వండి, ఆ తర్వాత డిగ్రీ కాలేజీ కానివ్వండి వెళ్ళడానికి మీకు ఉపయోగపడుతుంది. సో మీరు మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఉన్నత విద్యలు చదివి ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో ఉండాలన్నదే ప్రభుత్వం మరియు మంత్రివర్యుల యొక్క ఉద్దేశం. కాబట్టి మీరు బాగా చదువుకొని పైకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ చెప్పినట్టుగా మనకి 14 టీచర్లు ఈ స్కూల్లో పుష్కలంగా ఉన్నారు. కాబట్టి ఇంకా మనం సిఆర్పీలు, మండల కోఆర్డినేటర్లు, ఎంఐఎస్లు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇది 250 పైచిలకు స్ట్రెంగ్త్ పెంచే దిశగా పనిచేయాలని చెప్పి ఇక్కడ సిబ్బందిని నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క స్కూల్లో జూన్ 12 తారీఖునే ఏకరూప దుస్తులు కానివ్వండి, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా అందించాలన్న ఒక సంకల్పంతో మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా మనం అన్ని స్కూళ్లలో కూడా ఇప్పటికే అందించినాం. అక్కడక్కడ కొన్నిటి దగ్గర పెండెన్సీ ఉన్నట్లు కూడా నా దృష్టికి రావడం జరిగింది. గౌరవ ఎంఐ గారికి, హెచ్ఎంలకి అందరికీ కూడా ఈ మండలంలో ఉన్నటువంటి హెచ్ఎంలు అందరూ కూడా ఎక్కడైనా ఇంకా పెండెన్సీ ఉన్నట్లయితే సెకండ్ ఫేర్ తక్షణమే చేయాలి, ఇక పెండింగ్ పెట్టొద్దని చెప్పేసి వారికి నేను కోరుతా ఉన్నాను. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ల్యాబ్స్ కూడా ఖాన్ అకాడమీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ కంప్యూటర్ కృత్రిమ మేధస్సు మీద మనము ఎఫ్ఎల్ఎన్ ఏదైతే బేసిక్స్ రీడింగ్, రైటింగ్, మ్యాథమెటిక్స్ వచ్చే విధంగా మనం ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అవి కూడా ఎప్పటికప్పుడు ల్యాబ్స్ నిర్వహణ మంచిగా సమిష్టిగా చేయాలని చెప్పేసి నేను హెచ్ఎం గారిని కోరుతా ఉన్నాను. ఇంకా స్కూల్ కి అవసరం ఉన్నటువంటి ఏవైనా ఉన్నా కానీ మీరు దయచేసి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా గౌరవ మంత్రివర్యుల వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా నిధులు ఏమైనా అవసరం ఉంటే స్కూల్ కి తప్పకుండా అందిస్తాము. ఈ స్కూల్ ని ఉన్నతంగా ఇంకా తీర్చిదిద్దామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒకసారి ఇవాళ సైకిళ్లు అందుకుంటున్నటువంటి చిన్నారులకి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.